హలో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి మై ఫైనాన్షియల్ సపోర్ట్ ఛానల్ని. ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా అప్కమింగ్ వీడియోస్ కోసం. హలో ఫ్రెండ్స్, ఎలాగున్నారు మీరంతా? నా పేరు ఎస్కే ఆసిఫ్ బహదూర్. ఇంకా మీరు చూస్తున్నారు మై ఫైనాన్షియల్ సపోర్ట్ ఛానల్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం మన వీడియోలో బజాజ్ కార్డ్ని ఎలా అప్లై చేయాలి, ఇంకా దాన్ని ఎలా యూజ్ చేయాలో అనేది మనం తెలుసుకుందాం. అయితే ఈరోజు లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ ఎలా అప్లై చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ని ఎలా అప్లై చేయాలి అన్న దాని మీద నేను మీకు చిన్న కాన్సెప్ట్ చెప్తాను ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్, ఇది బజాజ్ ఈఎంఐ కార్డ్ అనేది ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఫోన్ షాప్కి వెళ్ళి మీరు ఫోన్ బై చేస్తే ఆ ఫోన్ కాస్ట్ వచ్చేసి 10,000 అనుకుందాం ఫ్రెండ్స్. ఫోన్ కాస్ట్ 10,000 అయితే ఫ్రెండ్స్, మీకు దాని మీద ఓ 1,000 రూపీస్ ఇంట్రెస్ట్ పడింది అనుకుందాం ఫ్రెండ్స్. 1,000 రూపీస్ మీకు ఇంట్రెస్ట్ పడితే ఆ 10,000ని మీరు 10 మంత్స్ కింద డివైడ్ చేసుకుంటే ఆ 10 మంత్స్ 10,000, దాని తర్వాత 1,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. అయితే మీరు మంత్లీ 1,100 కట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అదే మీకు మీ దగ్గర బజాజ్ ఈఎంఐ కార్డు ఉంటే మీకు నో ఇంట్రెస్ట్తో మీకు ఫోన్ ఒరిజినల్ కాస్ట్ ఎంత 10,000. ఆ 10,000 మీరు 10 మంత్స్ కింద డివైడ్ చేసుకొని కట్టుకోవచ్చు ఫ్రెండ్స్, వితౌట్ ఇంట్రెస్ట్. బజాజ్ ఈఎంఐ కార్డ్ వల్ల లాభం ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ అన్నది పడదు ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ బజాజ్ ఈఎంఐ కార్డు వల్ల లాభం. అయితే ఫ్రెండ్స్, ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ని ఎలా అప్లై చేయాలనుకుంటే ఆన్లైన్లో అయినా అప్లై చేయొచ్చు, ఆఫ్లైన్లో అయినా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే మీరు ఇక్కడ ఆన్లైన్లో అయినా సరే, ఆఫ్లైన్లో అయినా అప్లై చేసుకుంటే మినిమం 100 మెంబర్స్ అప్లై చేసుకుంటుంటే దాంట్లో 2 మెంబర్స్ ఆర్ 3 మెంబర్స్కి ఈ కార్డ్ అవైలబుల్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలంటే, ఇప్పుడు చిన్న షాప్ నుంచి పెద్ద షాప్స్ దాకా ప్రతి షాప్స్లో బజాజ్ ఈఎంఐ కార్డ్ యాక్సెప్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే మీరు ఫోన్ బై చేయడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే వేరే ప్రోడక్ట్స్ బై చేసినప్పుడు వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఫోన్ బై చేసేటప్పుడు వాళ్ళని మీరు మాకు బజాజ్ ఈఎంఐ కార్డ్ కావాలి అని ఆస్క్ చేస్తే వాళ్ళు మీకు చెప్తారు ఫ్రెండ్స్. వాళ్ళు వాళ్ళ షాప్లో ఉన్న, వాళ్ళ షోరూంలో ఉన్న బజాజ్ రియల్ ఎస్టేట్ మెంబర్ని, రిప్రజెంటేటివ్ మెంబర్ని చూపిస్తారు ఫ్రెండ్స్. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యి వాళ్ళకి మీరు చెప్పాలి ఫ్రెండ్స్, మేము ఇలా బజాజ్ ఈఎంఐ కార్డ్ అప్లై చేసుకోవాలి అనుకుంటున్నామని వాళ్ళకి చెప్పాలి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మీకు ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ 4 థింగ్స్ ఏంటంటే ఫ్రెండ్స్, పాన్ కార్డ్ ఫ్రెండ్స్, దాని తర్వాత వచ్చేసి ఆధార్ కార్డ్, దాని తర్వాత వచ్చేసి హోమ్ అడ్రస్ ప్రూఫ్, దాని తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్. ఈ 4 పక్కా కావాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మీ సివిల్ స్కోర్ బాగుండాలి ఫ్రెండ్స్. సివిల్ స్కోర్ బాగుంటే మీకు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది, కార్డు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అయితే దాని తర్వాత వచ్చేసి మీరు ఆయన మీట్ అయ్యి 4 ఇచ్చేసి మినిమం మీరు 415 రూపీస్ పే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మీరు అక్కడ 415 రూపీస్ పే చేసిన తర్వాత అక్కడ మీకు డాక్యుమెంట్స్ ఇస్తారు ఫ్రెండ్స్, అది మీరు ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత ఆయన్ని పక్కనే కూర్చొని పెట్టుకొని ఆయన హెల్ప్ తీసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళు అక్కడ ఉన్నది మీకు హెల్ప్ చేయడానికే. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వాళ్ళు క్లారిఫై చేస్తారు ఫ్రెండ్స్. మీరు ఆయన పక్కనే కూర్చొని ప్లేస్టోర్లో మీకు యాప్ ఉంది ఫ్రెండ్స్. యాప్ పేరు వచ్చేసి బజాజ్ ఫిన్సర్వ్ ఫ్రెండ్స్. ఆ యాప్ ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో వేయడం జరిగింది. మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్లేస్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఆ యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఆ యాప్ని ఓపెన్ చేయండి. మీరు బజాజ్ ఈఎంఐ కార్డ్ అప్లై చేయడానికి ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్తో లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీరు ఆ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఫ్రెండ్స్, ఒకేలా మీరు మీట్ అయిన రిప్రజెంటేటివ్ అప్లై చేస్తే, మీ కోసం ఆ బజాజ్ ఈఎంఐ కార్డ్ని అప్లై చేస్తే ఫ్రెండ్స్, మీకు అన్నది ఆ యాప్లో నెంబర్ అంటూ వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఆ నెంబర్ ఉంటే చాలు ఫ్రెండ్స్. అదే బజాజ్ ఈఎంఐ కార్డ్ నెంబరు. ఆ నెంబర్తో మీరు ఆన్లైన్లో అయినా, ఆఫ్లైన్లో అయినా, ఎక్కడైనా సరే, ఏ షోరూంలో అయినా, ఏ షాప్లో నుంచి అయినా, ఎక్కడైనా షాపింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ అడగండి ఫ్రెండ్స్, అక్కడ బజాజ్ ఈఎంఐ కార్డ్ యాక్సెప్టెడా, నాట్ యాక్సెప్టెడా అని అడగండి. నాకు తెలిసి ఇప్పుడు చిన్న షాప్స్ నుంచి పెద్ద షాప్స్ దాకా ప్రతి చోట్ల బజాజ్ ఈఎంఐ కార్డ్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అయితే ఎందుకైనా మంచిది మీరు ఫస్ట్ అక్కడ ఆస్క్ చేయండి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారంటే కానీ అంటే మీరు ఆ నెంబర్ చూపించండి చాలు, సరిపోతుంది. ఆ నెంబర్ ఉంటే మీ దగ్గర బజాజ్ ఈఎంఐ కార్డు ఉన్నట్టే ఫ్రెండ్స్. ఆ నెంబర్ ఉన్నా సరే మీకు నో ఇంట్రెస్ట్ లేకుండా మీకు ఏ ప్రోడక్ట్ అయినా ఇస్తారు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఈ ఆఫ్లైన్లో అయినా, ఆన్లైన్లో అయినా అప్లై చేసిన తర్వాత మీకు ఇది 100 మెంబర్స్ అప్లై చేస్తే ఓన్లీ 2 or 3 మెంబర్స్కే వస్తుంది ఫ్రెండ్స్. అందుకనే ఫ్రెండ్స్, ఇది ఆఫ్లైన్లో అప్లై చేసే విధానం ఫ్రెండ్స్. ఆఫ్లైన్లో అప్లై చేసుకొని మీరు ఏ షాప్లో అయినా అప్లై చేసుకున్న తర్వాత ఏ షాప్కి వెళ్ళినా సరే, అది చిన్న షాప్ అయినా సరే, పెద్ద షాప్ అయినా సరే, మీరు ఆ నెంబర్ చూపిస్తే చాలు ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ అన్నది పడదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ బజాజ్ ఈఎంఐ కార్డ్ వల్ల లాభం. ఇది ఆఫ్లైన్లో అప్లై చేసుకునే విధానం. ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్
మీకు వెబ్సైట్ ఉంది ఫ్రెండ్స్, అదే బజాజ్ www.bajaj.com అని ఓ పోర్టల్ ఉంది ఫ్రెండ్స్. ఆ పోర్టల్లోకి వెళ్ళి మీరు మీ పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్స్ వీటన్నిటిని సబ్మిట్ చేసి మీ బయోడేటాని సబ్మిట్ చేసిన తర్వాత మీకు యాజ్ యూజువల్గా మీరు ఈ ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అక్కడ ఆ నెంబర్ అన్నది దొరుకుతుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ బజాజ్ ఫిన్సర్వ్ అన్న వెబ్సైట్ పోర్టల్ అనేది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. మీరు అక్కడి నుంచైనా దాంట్లోకి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇది ఆన్లైన్లో అప్లై చేసే విధానం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో అప్లై చేసినా సరే, ఆఫ్లైన్లో అప్లై చేసినా సరే అది ఒకటే ఫ్రెండ్స్. అయితే మీ సివిల్ స్కోర్ బాగుండాలి ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చేసి మీరు ఎంతమంది అప్లై చేశారన్నది కాదు ఫ్రెండ్స్. మీరు 100 మెంబర్స్లో అప్లై చేస్తుంటే ఇప్పుడు 2-3 మెంబర్స్కి వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మీ సివిల్ స్కోర్ బాగుండాలి. దాని తర్వాత 4 థింగ్స్ బాగుండాలి. దాని తర్వాత మీరు అక్కడ 415 రూపీస్ పే చేయాలి. అయితే ఇది తీసుకున్న తర్వాత ఆన్లైన్లో ఎలా యూస్ చేయాలి, ఆఫ్లైన్లో ఎలా యూస్ చేయాలి అన్నది చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆఫ్లైన్లో ఎలా యూస్ చేయాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఆ నెంబర్ అన్నది వచ్చిన తర్వాత మీరు ఏదైనా షోరూంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ బజాజ్ కార్డ్ యాక్సెప్టెడా లేదో అన్నది అడగండి ఫ్రెండ్స్. ఒకవేళ యాక్సెప్టెడ్, నాకు తెలిసి ప్రతి చోట యాక్సెప్ట్ అయ్యి ఉండిద్ది ఫ్రెండ్స్. ఎందుకైనా మంచిది మీరు ఒకసారి ఆస్క్ చేయండి. ఆస్క్ చేసి దాని తర్వాత మీరు ఆయన్ని చెప్పండి. ఒకవేళ అక్కడ యాక్సెప్టెడ్ అంటే మీరు అప్పుడు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోండి. ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఆ బజాజ్ కార్డ్ నెంబర్ని మీరు అక్కడ చూపిస్తే వాళ్ళు మీకు వితౌట్ ఇంట్రెస్ట్ మీద మీ ప్రోడక్ట్ని మీకు ఒరిజినల్ రేట్లో ఇస్తారు ఫ్రెండ్స్. ఇది ఆఫ్లైన్లో పద్ధతి. దాని తర్వాత మీరు ఆన్లైన్లో ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ కొంటే, ఇప్పుడు ఆన్లైన్లో ప్రతి దాంట్లో అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, దేంట్లో అయినా కానీ మీకు ఇప్పుడు EMI అనేది అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్. అయితే ఆన్లైన్లో ఎలాగంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్ చూసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ చూసుకున్నారు, మొబైల్ కాస్ట్ వచ్చేసి 10,000 అనుకుందాం. 10,000 దాని తర్వాత కింద EMI ఆప్షన్ అనేది ఉండిద్ది, అది మీకు తెలిసిందే. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు కొంచెం కిందకి వెళ్తే అక్కడ మీకు బజాజ్ EMI కార్డ్ అన్నది ఉంటుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు క్లిక్ చేసిన తర్వాత మీ బజాజ్ EMI కార్డ్ నెంబర్ ఆఫ్ చేస్తుంది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా అప్లై చేసుకున్న తర్వాత మీకు నెంబర్ వచ్చిందని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ నెంబర్ని మీరు అక్కడ సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. ఆ నెంబర్ని మీరు అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మీకు అది EMI అనేది యాక్సెప్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇది మినిమం మీరు 5,000 పైన తీసుకుంటేనే యాక్సెప్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. 5,000 పైన తీసుకుంటే మీకు 3 months, 4 months, 5 months ఇలాగ వస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మీరు 10,000 తీసుకుంటే 6 months, 8 months వస్తుంది ఫ్రెండ్స్. అలా అంతేకాదు ఫ్రెండ్స్, మీరు 20,000, 30,000 అలా తీసుకుంటే 18 months, 2 years అలాగ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇది ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో అప్లై చేసే పద్ధతి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇప్పుడు దాకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.